సార్ అమ్మాయిలు అబ్బాయిలు కొంతకాలం ప్రేమలో బాగానే ఉన్న తర్వాత ఎవరి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్లనైనా ఇప్పుడు అమ్మాయి వద్దు ఆ అబ్బాయిని అనుకున్నప్పుడు అబ్బాయి కావాలనుకుంటాడు. సో ఈ అమ్మాయి ఏం చేస్తుంది, దాన్ని వదిలించుకోవడానికి ఫాల్స్ ఎలిగేషన్స్ వేస్తుంది, రేప్ కేసు పోలీసుల దగ్గరికి వెళ్ళి. అలా చేయడం వల్ల ఈ అబ్బాయి పేరెంట్స్కి తెలిస్తే ఏమవుతుందో పరువు అని ఆలోచించి సూసైడ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే. చాలా కేసెస్ మనం చూసాము. ప్లస్ చాలా బాధాకరమైన విషయం అది. అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంత మాత్రానైనా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఈ సెక్షన్ చాలా సీరియస్గా తీసుకుంటారు. దానికి బెయిల్ రాదు. ఫస్ట్ అరెస్ట్ చేస్తే 30 to 50 డేస్ వరకు లోపల నుండి బయటకు వస్తారు. అదే క్రమంలో అబ్బాయిలందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ధైర్యం కోల్పోయే అవసరం లేదు. అది కనుక ఒక పరస్పర అంగీకారంతో మీరు ఫిజికల్ రిలేషన్లోకి జరిగి ఉంటే అది కన్సెంట్ కింద వచ్చి మీకు ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉండదు. కానీ దాన్ని కరెక్ట్గా మనము పెట్టి జడ్జి గారికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. హైకోర్టుకి వెళ్ళి దానికి కూడా మనం క్వాష్ పిటిషన్ ఒకటి ఉంటుంది. క్వాష్ వేస్తే అది కొట్టేసే ఛాన్సెస్ ముమ్మరంగా ఉంటాయి, లేదా లోవర్ కోర్టులో ట్రయల్లో మనం గెలిచే ఛాన్సెస్ ముమ్మరంగా ఉంటాయి. కాబట్టి అబ్బాయిలు ఎటువంటి టెన్షన్కి వెళ్ళకుండా, సూసైడ్లు గట్రా చేసుకోకుండా, మీరు కనుక అది మ్యూచువల్ అయితే మాత్రం ఖచ్చితంగా మేము మిమ్మల్ని కాపాడుతాం.